అల్లూరి సీతారామరాజు జిల్లా రైవాడ జలాశయంలో పడవ బోల్తా పడి ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు గల్లంతయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజును అడిగి తెలుసుకుందాం. కూర్మరాజు, చెప్పండి, పడవ బోల్తా ఘటనకు సంబంధించి వివరాలేంటి? రమ్య, అల్లూరు జిల్లా అనంతగిరి మండలం జీనబాడు పంచాయతీ పరిధిలోని ఈ రైవాడ జలాశయం ఉంది. ఈ రైవాడ జలాశయం డ్యామ్ గేట్స్ దగ్గర అక్కడేమో కలప అక్రమ రవాణా జరుగుతోందని ఈ ఫారెస్ట్ గార్డ్ ఇటీవల నియమితులయ్యారు గాలి అప్పలరాజు అనే వ్యక్తి. ఆ ఫారెస్ట్ గార్డ్ మరో ముగ్గురు యువకులను తీసుకొనేమో బోట్ లోనేమో అక్కడికి వెళ్లి అటు నుండి పని చూసుకొని తిరిగి వస్తుండగా కరెక్ట్ గా రైవాడ జలాశయం వేరే ఒడ్డుకు వచ్చేసరికేమో పడవ మునిగిపోవడం ప్రారంభించింది. ఆ మునిగిపోతుంటే ఒక వ్యక్తి మాత్రం దాన్ని పట్టుకొని అలా జాలార్ ప్రసాద్ అన్న వ్యక్తి మాత్రం ఆయన్ని స్థానికులు రక్షించారు. మిగిలిన ముగ్గురు కూడానేమో అందులో మునిగిపోయారు. జీవన్ కుమార్ అనే యువకుడి మృతదేహం మాత్రం బయటికి తీయగలిగారు. గాలి అప్పలరాజు, ఈ ఫారెస్ట్ గార్డ్ గాలి అప్పలరాజు, అలాగే రమేష్ అనే మరో యువకుడు, వీరిద్దరు మృతదేహాలు అయితే గల్లంతయ్యాయి. అయితే చీకటి పడిపోయింది. ఇప్పటికే చీకటి పడిపోవడంతో ఏమో గాలింపు చర్యలు నిలిపివేశారు. దేవరపల్లి ఎస్ఐ సత్యనారాయణ అలాగే మిగిలిన సిబ్బంది కూడా వచ్చి సంఘటనా స్థలాన్ని ఆ ప్రాంతం అంతా పరిశీలించారు. అలాగే రేపు ఎస్డీఆర్ఎఫ్ బృందాలని తెల్లవారుతూనే సూర్యోదయంతోనే ఎస్డీఆర్ఎఫ్ బృందాలతోటేమో ఈ వెతుకులాట కొనసాగిస్తామని చెప్పడం జరిగింది. ఇది కలప అక్రమ రవాణాకి రైవాడ అటువైపు జలాశయం అటువైపు అంతా జరుగుతోందనేసి ఆ సమాచారంతో దాన్ని అడ్డుకుందాము, వాళ్ళకి చెక్ పెడదాం అనేసేమో కొత్తగా విధుల్లోకి చేరిన గాలి అప్పలరాజు ఉత్సాహంగానేమో ఈ నాటు పడవలో వెళ్ళడం జరిగింది. ఈ నాటు పడవలో వాళ్ళకి ఒక్కరికి మాత్రమే ఈత రావడం, మిగిలిన ముగ్గురికి ఈత రాకపోవడంతో ఏమో ఈ దుర్ఘటన జరిగింది. ధన్యవాదాలు కూర్మరాజు.